హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. దోశ చట్నీ చేస్తామండి. దోశలకి చట్నీ అండి. ఫస్ట్ బాండిల్ పెట్టి బాండిల్లో పల్లీలు వేసి బాగా వేగాలండి. బాగా వేగాక ఆ బాండిల్లోనే పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలలో కొంచెం ఆయిల్ వేసి కలిపేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గాక అవి తీసేసి టమాటాలు కూడా వేసేయాలండి. టమాటాలు వేసి అదే ఆయిల్లో టమాటాలు వేసేసి బాగా మెత్తగా మగ్గిపోవాలండి. టమాటాలు వేసి కొంచెం కలిపేసి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీలో పల్లీలు పచ్చిమిర్చి వేసేసి తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మంచి వాటర్లో నానబెట్టాలి. రెండు మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని సాల్ట్ వేసి సరిపడంత సాల్ట్ వేయండి. చల్లారిన టమాటాలు వేసేసి మిక్సీలో ఆ చింతపండు కూడా వేసేయండి. మిక్సీ పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ జార్కి మిక్సీ పెట్టేసేయండి. ఆ మిక్సీ కచ్చాపచ్చ మెదిగాక కొంచెం వాటర్ వేసి చింతపండు నానబెట్టుకొని ఉంటాం కదండి, ఆ వాటర్ వేసి బాగా మెత్తగా మిక్సీ పెట్టేసి జారుగా ఇలా మెత్తగా ఉండాలి. చట్నీ దోశలకి బాగుంటుంది. అప్పుడు పక్కన పెట్టేసి దోశ వేసేద్దామని రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్ కాగేలోపు ఇప్పుడు ఆయిల్ వేసేది దోశ పిండి కలుపుకుందాము. ఫస్ట్ నేను దోశ పెనం పెట్టి కొంచెం లైట్గా వేడయ్యాక కొంచెం లైట్గా ఆయిల్ పూసి అందులో ఆనియన్స్తో రుద్దుతున్నాను. ఫస్ట్ దోశ రాదు కాబట్టి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి, అది రాదు కాబట్టి నేను ఆనియన్స్తో రుద్దితే మంచిగా వస్తాయి దోశలు. ఇప్పుడు దోశ పిండిలో కొంచెం సరిపడంత సాల్ట్ వేసి తర్వాత బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసిపోయేలాగా. దోశ వేసి దోశ పైన కొంచెం ఆయిల్ వేయండి. దోశ పైన ఆయిల్ వేసేసి దోశ బాగా కాగాక మళ్ళీ తిప్పేసేయండి. రెండు వైపులో బాగా కాలాక తీసి మళ్ళీ వేస్తున్నాను. ఈ దోశ రైస్ అవన్నీ నానబెట్టేవి కావాలి అంటే కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతాను. పిండి ఎలా కలపాలో అది దోశ పిండి కలిపేది క్లియర్గా చూపించమని కామెంట్ పెట్టండి. మొత్తం ఇంకొక వీడియో చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.